సో ప్రజలు కేవలం 6 గ్యారంటీలు ఇవన్నీ కొంత ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ అయినా కూడా సైలెంట్గా ఉంటున్నారు, గమనిస్తున్నారు. సరే మొన్ననే వచ్చినారు కదా అట్లా ఇట్లా అని. కానీ ప్రజలు వీళ్ళ అవినీతిని కనుక మీరు ఎండగట్టకపోతే వెయిట్ చేయగలుగుతారా? వెయిట్ చేస్తారని మీకు అనిపిస్తుందా? రఘు, ఇలాంటి ఎంతోమంది నిజాయితీ గల జర్నలిస్టులు కానీ వివిధ సంఘాల నేతలు కూడా 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు కోర్చుకొని పోరాటం చేసినారు, మార్పు కొరకు ఆశించినారు, ప్రజల ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు. సో మేము ఇచ్చిన హామీ కూడా 100 రోజులలో అని చెప్పాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాము. సో 2 గ్యారెంటీలు అమలు అయింది, ఇంకా 2 జరగబోతా ఉన్నాయి, ఇంక మిగతా కూడా జరుగుతాయి. ఓకే. సో ప్రజలకి స్వేచ్ఛ ఫీల్ అవుతారు ఇప్పుడు. దే ఫీలింగ్ లైక్ ఎ లిబరేటెడ్. పంజరంలోకి వెళ్ళి పావురాలు ఎగిరి తిరిగినట్టు కనిపిస్తా ఉంది. సో ప్రజలకి తెలంగాణ ప్రజలు వాళ్ళ ధర్నా కూర్చోగలుగుతున్నారు, మాట్లాడుకోగలుగుతున్నారు. సోషల్ మీడియాలో ఒక ఫోటో వచ్చిండే, అంటే ఓటు బలం ఎంత ఉంటుంది అనేది, పవర్ అనేది. ఇదే కేటీ రామారావు ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉండే. సో వాళ్ళ మిత్రుడు, కామన్ మిత్రుడు ఉన్నాడు, చెప్తుండే, అన్న రామారావు మొక్క మొత్తం వాడిపోయినది, డల్ అయిపోయినాడు, రోడ్డు మీద కూర్చుంటుండని చెప్పాను. అవును. సో అధికారం పరిమితం అనుకోదు, ఎప్పుడు స్వాస్థ్యం అనుకోదు. ఎంత ఎదిగినప్పుడు అంత ఒదిగినప్పుడే ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇట్లాంటి ఎంతోమంది. కానీ మీ మీద అంటే మీకు ఓటేసింది తిన్న భూములు బయటికి తీసి పేద ప్రజలకు పంచుతామని అన్నారు. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. మీకు గుర్తే ఉండి ఉంటుంది, రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ధరణి భూమాతగా పోర్టల్ మారుస్తాం, దాని పేరు మారుస్తాం, మొత్తం చేంజెస్ చేసి తీసుకొస్తామన్నారు. ఈ భూములు కనుక ఆ పేద ప్రజలకు ఇవ్వకపోతే, తిన్న భూములు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకపోతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో ఊరుకోరు ప్రజలు. అది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. కాళేశ్వరం అవినీతి, ఇట్లా అన్ని అంశాల్లో జరిగిన ఈ అవినీతి, కొల్లగొట్టిన ఈ డబ్బులంతా గనక రికవరీ చేయకపోతే సిచ్యువేషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? చేస్తారన్న నమ్మకం మధు యాష్కి కలుగుతున్నదా? 100% కలుగుతుంది. ఒకటి ఏంటంటే, అంటే ప్రజలలో ఎప్పుడే కానీ ప్రతీకార చర్య అనేది ఇమీడియట్గా కావాలని చూస్తారు. ఇంత జరిగిన అవినీతి, వేల లక్షల కోట్ల అవినీతి ఎంత అంటే బాధేస్తూ ఉంటుంది. అప్పుడు ఉద్యమంలో ఉన్నాను, ఎంతోమంది చనిపోయినప్పుడు ఆత్మాహుతి తీసుకున్న యువకుల విల్లలకి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే బాధేస్తుంటుంది. సో కనీసం వాళ్ళకి ఉద్యోగ అవకాశం, ఆర్థిక సాయం కూడా అందలేదు ప్రాణాలు అర్పించిన వాళ్ళకి. సో తెలంగాణకు పనిచేసిన ఉద్యోగ సంఘ నాయకులు కానీ, ఇలాంటి ఇంకో రఘు కూడా ఉన్నాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అవును, ఆయన ఎంతమంది ఉద్యమానికి పాటుపడ్డారు రఘు. అటువంటి వాళ్ళకి వాళ్ళు ఎటు కాకుండా పోయినారు. అధికారులు కూడా, తెలంగాణ అధికారులకు కనీస పదవులు కూడా రాకుండా పోయింది. నమ్మకం ఉన్నది, కానీ దానికి త్వరితగతిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా ప్రభుత్వం పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది, ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ఇంకా ఏ అధికారులు అయితే అన్ని హంగులు ఆర్భాటాలతోటి అన్ని అవకాశాలు వాళ్ళే తీసుకొని 100 కోట్లు కాజేసుకున్నారో అధికారులు ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఇంకా టీఆర్ఎస్ మైండ్తోనే పనిచేస్తూ ఉన్నది. పోలీస్ అధికారులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరినీ త్వరితగతిని మార్చాల్సిన అవసరం ఉన్నది. సార్ మరి ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇది అడ్మినిస్ట్రేటివ్ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. రిటైర్డ్ వాళ్ళని అట్లే ఉంచినారు. ఏ ఆరోపణలు అయితే మీలాంటి వాళ్ళు ఇదే వేదిక నుంచి మాట్లాడినారు వాళ్ళంతా ఇంకా ఉన్నారు. నవీన్ మిట్టల్ లాంటి ఆఫీసర్ అదే ధరణి కమిషనర్ ఉంటాడు. అదే కాళేశ్వరంలో ఉన్న ఈఎన్సీలంతా స్టిల్ ఇంకా పనిచేస్తూనే ఉంటారు, కూర్చొని రివ్యూలు చేస్తూ ఉంటారు. జయేష్ రంజన్ అట్లే ఉంటాడు, ఆయన దావోస్కి వెళ్తాడు. ఇవన్నీ అబ్సల్యూట్లీ జయేష్ రంజన్ అటువంటి కూడా అసలు ఒక్క క్షణం కూడా కొనసాగకూడదు. నేను ఇదే 2004 ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 6 నెలల వరకు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చలే. 3-4 నెలల పైన అనుకుంటాను. తెలుగుదేశంలో 10 సంవత్సరాలు పనిచేసిన అధికారులు కొనసాగుతున్నాను. నేను మా అధినాయకురాలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అప్పుడే మొట్టమొదటిసారి ఎంపీ అయినాను. సో ముఖ్యమంత్రి గారు ఇది ఇంకా కొనసాగుతున్నాడు, ఇంకా అధికారులు టీడీపీ మైండ్ సెట్ తో పనిచేస్తున్నారు. అప్పుడు యూపీ ప్రభుత్వం సెంట్రల్ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో మార్చాలన్నప్పుడు మేడం గారు నోట్ చేసుకొని కూడా ముఖ్యమంత్రితో మాట్లాడింది అప్పుడు. సో ఈ అధికారులు మార్చడమే చాలా ఇమీడియట్ జరగాల్సిన పని. మీరు మొదటి ప్రజెంటేషన్ చూస్తే మురళీధరన్ అయితే వాళ్ళు సస్పెండ్ చేసి రాజీనామా చేయమన్నారో, దొంగనే సాక్ష్యం చెప్పినట్టు అతనే ప్రజెంటేషన్ ఇచ్చాడు అక్కడ కాళేశ్వరం. నేను మా మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, మురళీధరన్ పెట్టేట్లు ప్రజెంటేషన్ ఇప్పిస్తారు మీరు, అతనే ఈజ్ అ కల్ప్రిట్ అతను. అవును, అంతే కదా. సో అతను చేసి అని చెప్పాను. తర్వాత చివరికి అది ఎక్కడి వరకు వెళ్ళింది, భట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి నిలబడి ఈయన మురళీధర్ రావు అంటే ఆయన తట్టాబుట్టా సర్ది పంపించినాం, ఆయన మీకోవర్టే అని తెలిసింది మాకు అని అన్నాడు. అలాంటి వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరు కూడా ముందు చెప్పారు, నేను కూడా చెప్పాను, మా ప్రభుత్వం నేను మొదటి రోజు చెప్పాను. అదే అంటే మురళీధరన్ ఫస్ట్ టీకాల వాడిని
వాడే పెద్ద దొంగ, ఉమ్, అతనితో ప్రజెంటేషన్ ఇప్పించడేంది? అట్లా ఎంతమంది దొంగలు ఉన్నారు? ఉమ్, సో వీళ్ళందరూ కూడా రఘు విదౌట్ కల్వకుంట్ల కుటుంబం 1, 2, 3 or 4 ఉమ్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ కవిత, ఆ మధ్యన చెట్ల సంతోష్, ఉమ్, వీళ్ళ ఆదేశాలు లేనిది ఏదీ జరగలే. ఉమ్. ఉట్టి అధికారులనే పెట్టేసి అధికారులు దొంగలు దోపిడిదారులను చూపిస్తే సరిపోదు. ఉమ్, దాంట్లో భాగస్వామ్యం కల్వకుంట్ల కుటుంబం. ఉమ్, వాళ్ళని చేయండి. ఈ హౌరా అయితే ఇంకా మాట్లాడుతున్నారో, నిన్న కేటీఆర్ మాట్లాడడం చూసిన, తీస్మార్ ఖాన్లే చేయలే, ఉమ్, బుడ్ర ఖాన్లే చెప్పి మాట్లాడుతూ ఇంకా అహంకారం తగ్గలే, ఉమ్. కండకావరం పెరిగే ఉంది. ఇంకా ఈ దోపిడీలో కల్వకుంట్ల కుటుంబం భాగస్వామ్యం నిరూపితం కాకపోతే ఇంకా తెలంగాణ ప్రజలలో ఏదైతే మబ్బును కప్పిపెట్టిరో, ఇతనితోనే తెలంగాణ వచ్చిందనో తెలంగాణ అభివృద్ధిని చూపించే ప్రయత్నం ఇంకా చూపిస్తారు భూతద్దంలో పెట్టి. అది తొలగించాల్సిన అవసరం ప్రభుత్వం మీరెందుకు తక్షణ చర్య తీసుకోవాల్సిన